రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక వార్త అది కొన్ని రోజులుగా వైరల్ అవుతా ఉన్నది. అయితే ఈరోజు ఒక ఛానల్లో వచ్చింది. అంటే ఇది ఎట్లా చెప్పాలి ఇంకా తనది క్లియర్గా మీకు ఆ రూట్లోనే చెప్తా. వట్టెజన యాదవ్ బిగ్ షాక్ ఇచ్చిండు. ఎవరు టీఆర్పీకి వట్టెజన యాదవ్ బిగ్ షాక్ ఇచ్చిండని ఒక వార్త, ఒక దున్నపోతు అంటే ఒక అడవి పంది చదువుతూ ఉన్నది. ఒక దున్నపోతు, ఒక అడవి పందో లేకపోతే ఒక సీమ పంది రోజు అదే వార్త చదువుతూ ఉన్నది. ఇక మొత్తానికి తీన్మార్ మల్లన్న వట్టెజన యాదవ్ను పైసలు అడిగిండు, ఒక 50% అడిగిండు. అందులో 50 కోట్లు అడిగిండు. ఆ 50 కోట్లు ఇవ్వకపోవడం వల్లనే తీన్మార్ మల్లన్న ఏది వట్టెజనను ఈ రైస్ మిల్ కుంభకోణంలో ఇరికిచ్చిండు. అది ఆ పంది చదువుతా ఊరవంది చదువుతున్న వార్త. ఒకసారి అసలు ఏం జరిగింది, వట్టెజన యాదవ్ నిజంగా టీఆర్పీకి గుడ్ బై చెప్పడానికి కారణం ఏంది, అసలు ఎందుకు ఈ వార్త, ఇలాంటి వార్తలు ఎందుకు రాస్తూ ఉన్నారు, తెలంగాణ సమాజంలో అసలు నిజాలు ఏం జరుగుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో నిజం ఎంత, అబద్ధం ఎంత, ఇది కూడా మనకు తెలియాలి కదా. వట్టెజన యాదవ్ టీఆర్పీకి గుడ్ బై చెప్పిండా, మరి తీన్మార్ మల్లన్న నిజంగానే కమిషన్ అడిగిండా, అసలు ఏం జరుగుతూ ఉంది. తీన్మార్ మల్లన్న పార్టీకి వట్టెజన యాదవ్ గుడ్ బై చెప్పడానికి కారణమైంది, అసలు జరిగిందా, గుడ్ బై చెప్పిండా, అసలు ఏం జరుగుతున్నది, దానికి సంబంధించి మీకు కొన్ని వీడియో చూపించే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఈ తమ్లైన్ చూడొచ్చు మనం. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన లోగో పెట్టి తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్, గుడ్ బై, టీఆర్పీకి పార్టీకి వట్టెజన యాదవ్ గుడ్ బై అని ఒక వార్త ఈ సీమ పంది చదువుతూ ఉన్నది. ఎట్లా అంటే ఊరవంది, సీమ పంది ఊరవంది, దీన్ని ఏ పంది అనాలో అర్థం కాదు. పంది బలిసినట్టయితే మొత్తం బలిసిండు. అయితే దీనికి సంబంధించి ఏ ఛానల్ వచ్చిందని నేను సెర్చ్ చేస్తే ఈ ఛానల్ వచ్చింది. ఈ ఛానల్లో వచ్చింది ఇది, తీన్మార్ మల్లన్నకు బిగ్ షాకు, గుడ్ బై, టీఆర్పీకి వట్టెజన యాదవ్ గుడ్ బై అని చెప్పిండు. 3 నిమిషాల 16 సెకండ్లు ఒక ఆయన మాట్లాడతారు. అది ఎవరన్నది కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. అయితే ఈ సీమ పంది ఏం చదువుతా ఉన్నదంటే, ఫస్ట్ అసలు ఇందులో ఏం చదివిండు, వీడేం చెప్తా ఉన్నాడు అనేది మీకు కూడా ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా. భారత్ యువసేన విన్ ఛానల్, ఇలా టీఆర్పీ పార్టీకి వట్టెజన యాదవ్ గుడ్ బై, మల్లన్న నమ్ముకున్న వారికి చివరికి ఇదే గతని ఈ సీమ పంది పెట్టింది. ఈ పంది పెట్టింది. ఈ పంది పిల్ల ఏం చదువుతా ఉన్నది, మరి ఈ పంది పిల్ల వార్తలు ఏ రకంగా చదువుతా ఉన్నది వినిపించాలి కదా, ఒకసారి వినిపిస్తా. ఇది ఎక్కడ గతి లేక ఈ వార్త పెట్టుకున్నది. ఈ సీమ పంది పిల్ల ఏం చదువుతున్నది, ఇనవే పంది పిల్ల నువ్వు వినవే పంది పిల్ల అన్నట్టు ఒకసారి వినిపించాల నీకు కూడా. రైట్, అది వినిపిద్దాం ఒకసారి. ఈ పంది పిల్లకు మనం వినిపించాల్సిన వార్త ఇది, ఒకసారి వినిపిద్దాం. రైట్, ఇదే. అయితే ఇక్కడ చూడొచ్చు, ఈ వీడియో క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు, టీఆర్పీ పార్టీకి వట్టెజన యాదవ్ గుడ్ బై, మల్లన్న నమ్ముకున్న వారికి చివరికి ఇదే గతి. తీన్మార్ మల్లన్న టీఆర్పీ పార్టీకి వట్టెజన యాదవ్ గుడ్ బై, మల్లన్న నమ్ముకున్న వారికి చివరికి ఇదే గతి అని 7 నిమిషాల 40 సెకండ్లు ఉంది. 7 నిమిషాల 40 సెకండ్లు ఉంది, బాగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోను ప్లే చేస్తున్నాను నేను. ఇదే ఈ వీడియోను ప్లే చేస్తున్నా, ఒకసారి వినాలి. వేలం పట్ల పైసలు గడుపుకుంటున్నాయి, పైసలు ఇస్తలేం కదా, సంబంధించి పీడియాట్లు కేసులు బకాయిలు మాజీ ఎమ్మెల్యే ఏ కాంగ్రెస్ ఇది వట్టెజన యాదవ్ టీఆర్పీ పార్టీ దూరం. నేను చెప్పినట్రా మళ్ళీ ఫోన్లు ఇంక ఎట్లా అంటే కనీసం మాట్లాడటానికి కూడా నోరు తిరుగుతుంది ఈ పంది పిల్లకు. నేను ఎట్లా అంటే పొద్దుకి నమ్మది ఆగుతారు చూసినావు, నేను ఎట్లా అంటే నేను చెప్పడానికి కూడా నాకు సిగ్గు అనిపిస్తుంది అన్నట్టు మాట్లాడుతారు చూసినావు. పొద్దున నోరు తిరగకుండా మొత్తం మొద్దు పట్టి ఇటు ఎట్లా అంటే పంది బలిసినట్టు బలితే ఎట్లా మాట్లాడతారు నోరు తిరిగిన వాళ్ళు, సేమ్ గట్టున్నది. వట్టెజన ఎందుకు పోతున్నాను అడిగితే, పాపం సిద్ధపన్న నవీన్ పట్ల సపోర్ట్ చేస్తాడు కదా, ఆయన చేసిన కబ్జాలకు లేదంటే ఆయన గుంజుకున్న భూములకు కబ్జాలు చేస్తే సపోర్ట్ చేస్తాడు కాబట్టి పట్టించారు కదా మేజర్. ఎవరు తీన్మార్ మల్లన్న సపోర్ట్ చేస్తాడట, వట్టెజన యాదవ్ భూమి కబ్జా చేసిండట, వట్టెజన యాదవ్ కమిషన్లు తింటా ఉండట, దానికి తీన్మార్ మల్లన్న సపోర్ట్ చేయకపోవడం వల్ల పట్టించిండట. అంటే వట్టెజన యాదవ్ కబ్జా కోరుడు అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఇప్పుడు రేపు వట్టెజన యాదవ్ గురించి కూడా చెప్తాడు. ఇలా తీన్మార్ మల్లన్న ఆ విషయం గురించి మాట్లాడతలేడు కాబట్టి వట్టెజన యాదవ్ను సపోర్ట్ చేసినట్టు చేస్తుండు. తీన్మార్ మల్లన్న ఒకవేళ సపోర్ట్ చేస్తే ఇప్పుడు డైరెక్ట్గా ఈడు పైసలు తెచ్చుకున్నాడు కదా, ఎవరి దగ్గర, మన గుట్టకన్న జగదీశ్వర్ రెడ్డి సాబ్ దగ్గర డబ్బులు తీసుకొచ్చుకున్నాడు కదా, ఫ్లెక్సీలు వేసుకున్నాడు కదా, డైరెక్ట్ అట్లా మాట్లాడదు, ఆ రకంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మా యాదవ్ బిడ్డ మా సామాజిక వర్గాన్ని మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు మాట్లాడితే రేపు బెడ్స్ కొడుతుంది కాబట్టి కేవలం తీన్మార్ మల్లన్న టార్గెట్ చేసినట్టుగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ఓటు పెడతా చూడరా, ఇంత ఇప్పుడు బీసీ సంపాదించుకోవాలి. ఇదో వీడియో చూసుకోవాలి. బిగ్గు షాకు ఇదే ఇక గుడ్ బై చెప్పిండు టీఆర్పీ పార్టీకి వట్టెజన యాదవ్ గుడ్ బై. తీన్మార్ మల్లన్నకు బిగ్ షాకు గుడ్ బై చెప్తాను, నేను ఎప్పుడో చెప్పిన గుడ్ బై చెప్తాడు కాబట్టి
టిఆర్పి పార్టీలో ఉన్న సిద్ధపండు నవీన్ పద్యలు పట్టించిండు. ఆ భువనగిరి సభకు 5 కోట్లు మింగిండు వట్టజాన సొమ్ము. అది మనది నోరు కాదు తాటిమట్ట కాదు, మనది నోరు కాదు తాటిమట్ట కాదు. మనం మనం మన మన లీడర్లు ఎట్లుంటే మనం అట్లుంటాం గట్లా. మన లీడర్లు నిజాయితీగా మాట్లాడితే మనం నిజాయితీగా మాట్లాడతాం. మన లీడర్లే కరెక్ట్ లేకపోయా, మనం డబ్బులు తీసుకునే లీడర్ కరెక్ట్ లేరు కదా. నువ్వు డబ్బులు తీసుకునే లీడర్ కరెక్ట్ ఉంటే నువ్వు కరెక్ట్ ఉంటావు. వట్టజన యాదవ్ కమిషన్ ఇప్పించిండు, వట్టజన యాదవ్ మొత్తానికి గుడ్ బై చెప్పిండు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అని చెప్తా ఉన్నాడు. ఇదే వీడియో కదా. నేను ఈ వీడియోని ఇదే వీడియోను ఇప్పుడు నేను ఏంటంటే ఇంకా వేరే వీడియో కూడా వినిపిస్తా కావచ్చు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఎవరికైనా అనిపిస్తుంది నిజంగా ఆ వీడియోలో ఏం మాట్లాడి ఏం కథ అనేది. జస్ట్ వాడు ఈ తమ్లైన్ చూపించి మాట్లాడతాడు. ఆ వీడియోలో ఎక్కడ కూడా ఆ మ్యాటర్ ఏముంది, ఆ 3 నిమిషాల 16 సెకండ్లు ఏముంది అనేది ఎక్కడ కూడా వినిపించాడు. అయితే నేను ఈ తమ్లైన్ చూపించడు కాదు, ఈ వీడియో మీకు చూపిస్తా. ఒకసారి వీడియో మీకు చూపిస్తా, మీకు అదే వాయిస్తోని మళ్ళీ వినిపిస్తుంది తప్పకుండా. అడుగులు ఎటువైపు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం ఇప్పుడు ఏమైతే ఉందంటే రైట్ చాలు. ఇక ఈ ఆడియో విన్నారు కదా, ఈ ఆడియో విన్నారు కదా, సేమ్ అదే ఆడియో. ఈ ఆడియోకి సంబంధించి ఇగో సేమ్ ఇదే ఆడియో. ఈ ఆడియోకి సంబంధించి నేను ఒకసారి వినిపిస్తా మీకు. ఒట్టేజానయ్య యాదవ్ అడుగులు ఎటువైపు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం ఇప్పుడు ఏమైతే ఉందంటే ఇప్పటికే ఏదైతే వజ్రా రైస్ ఇండస్ట్రీస్ పైనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రైస్ మిల్ల పైన దాడులు జరిగి అరెస్టులు జరుగుతున్నటువంటి తరుణంలో ఒట్టేజానయ్య యాదవ్ మాత్రం క్లియర్ గా నేను బహుజనుల కోసం పోరాడుతున్నా కాబట్టి నా పైన ఇటువంటి అక్రమ కేసులు బనాయిస్తారని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఆయన వర్గం, ఆయన సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు ఒకటే క్లియర్ ఏం చెప్తా ఉన్నారంటే ఒట్టేజానయ్య యాదవ్ గారికి సంబంధించినటువంటి రైస్ మిల్లుకి కెపాసిటీకి మించి ధాన్యం రైతులకు నష్టం జరగకుండా ఇవ్వడం వల్లనే వాళ్ళు ధాన్యం స్వీకరించడం జరిగింది. ఆ ధాన్యాన్ని వేరే రైస్ మిల్లులో నిల్వ ఉంచడం తప్పించి ఎక్కడా కూడా అక్రమాలు జరగలేదని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మన అసలు ఒట్టేజానయ్య యాదవ్ టీఆర్పీ పార్టీలో ఉంటాడా లేడా, అసలు తీన్మార్ మల్లన్న మద్దతు ఒట్టేజానయ్య యాదవ్కు ఉన్నదా లేదా అనేటటువంటి అంశం తీవ్ర చర్చనీయాంశం అయితే ఉంది సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా. అయితే ఈ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా గతంలో మొత్తం అంటే ఆర్థికంగా కానీ వ్యక్తుల్ని జనార్థకంగా మాత్రం నడుస్తా ఉంది. ఎందుకంటే చాలా వరకు అభిమానులు ప్రెస్ మీట్లు పెట్టి ఉద్యమాలు చేసినప్పటికీ కూడా తీన్మార్ మల్లన్న ఎక్కడ కూడా ప్రత్యక్షంగా వచ్చి ఒట్టేజానయ్య యాదవ్ పైన ఒట్టేజానయ్య యాదవ్ అసలు క్లియర్ గా టీఆర్పీ పార్టీలోనే కొనసాగుతారా లేదంటే ఒట్టేజానయ్య యాదవ్ ఇక్కడ విషయం ఏంటంటే ఈ మొత్తం ఇక్కడ ఎక్కడ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి తీన్మార్ మల్లన్నకు లేకపోతే వట్టజానయ్య యాదవ్కు గ్యాప్ వచ్చిందనో లేకపోతే వట్టజానయ్య యాదవ్ తీన్మార్ మల్లన్న పార్టీని విడిచిపెడుతున్నానో ఎక్కడ కూడా నిజంగా రాజీనామా చేస్తున్నట్టు కూడా ఎక్కడ కూడా లేదు. అసలు సంక్షోభంలో అంటే ఒక క్వశ్చన్ మార్క్గా మారింది తెలంగాణ ప్రజానికం. అలాగే సూర్యాపేట ప్రజలు మొత్తం ఆగవాగం అవుతారు అన్నట్టుగా ఈ వీడియో ఈయన చెప్తాడు. ఈయన ఇదివరకు మల్లన్న టీంలో పనిచేసిండు. ఇక కామన్, ఎందుకంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎదుగుతూ ఉంటే ఇలాంటి వీడియోలు చేసుకుంటూ ఉంటారు. తీన్మార్ మల్లన్నకు సంబంధించి వీడియో చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి కాబట్టి చేస్తూ ఉంటారు, అది కామన్. అయితే ఈ వీడియో ఎక్కడ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి వట్టజానయ్య యాదవ్ బిగ్ షాక్ అంటే నిజంగా రాజీనామా చేసినట్టు లేకపోతే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి బిగ్ షాక్ కలిగినట్టు ఎక్కడ కూడా లేదు. ఈ సన్యాసుడు వార్తలు ఏం చేయాలనో తెలియక తీన్మార్ మల్లన్న గురించి ఎట్లా వార్తలు చేయాలో తెలియక ఈ సీమ పందిగాడు ఇష్టానుసారంగా నోటి దూలతోని తీన్మార్ మల్లన్నకు షాక్ తగిలింది, కరెంట్ షాక్ తగిలింది, వైరు తాకింది, ఊసిపోయి మీద పడ్డది. గివ్వారా వార్తలను చదివి సిగ్గు అసలు సిగ్గు శరం ఉన్నదా నీకేమన్నా? ఈ వార్తలు ఎక్కడ కూడా ఈయన ఇప్పుడు చదవటైనే వార్త ఎక్కడ కూడా సూర్యాపేట ప్రజలు తీన్మార్ మల్లన్న మాట కోసం ఎదురు చూస్తున్నారు. వట్టజానయ్య యాదవ్ అననే ఉంటాడా లేకపోతే వట్టజానయ్య యాదవ్ ఫ్యూచర్ ఏంది, ఏ రాజకీయ పార్టీలన్నా వేరే పార్టీని తీసుకుంటాడా, వేరే పార్టీల కోత కూడా అసలు వట్టజానయ్య యాదవ్ రాణిస్తారా, మరి ఏంది పరిస్థితి ఏంది? ఇంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా కూడా తీన్మార్ మల్లన్న ఇక్కడ కూడా ఒక మాట కూడా మాట్లాడతలేడని నేపథ్యంలో ఈ వీడియో చేసి ఈ సీమ పంది ఏం చదువుతామంటే తీన్మార్ మల్లన్నకు గుడ్ బై, తెలంగాణ రాజ్యాధికార పార్టీకి బిగ్ షాకు, తెలంగాణ రాజ్యాధికార పార్టీకి గుడ్ బై, తీన్మార్ మల్లన్నకు బిగ్ షాకు. గిది నువ్వు పొద్దున్న లేస్తే నువ్వు మార్నింగ్ న్యూస్ అనుకుంటే చదివేది తెలంగాణ ప్రజలకు అక్కడికొచ్చే వార్త చదివేది ఏదన్నా చదివితే చెత్త నా కొడుకు. అసలు మనిషి పుట్టుక పుట్టినావరా నువ్వు మనిషివేనా? నువ్వేమైనా మనిషివేనా? వార్తలు అసలు దేనికోసం చదువుతున్నావు? తీన్మార్ మల్లన్న ఏమైనా ప్రతిపక్షం ఉన్నాడా లేకపోతే తీన్మార్ మల్లన్న 9.5 సంవత్సరాలు ఏమైనా ముఖ్యమంత్రిగా చేసిండా? ఎందుకు నీకు ఇంత తీన్మార్ మల్లన్న అయినా? అది ఏమైనా నువ్వు డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏమి ఇయ్యాడు తీన్మార్ మల్లన్న. నువ్వు పొద్దున్న లేచి రోజు భజన చేసినా లేకపోతే రోజు తిట్టినా కానీ రూపాయి కూడా ఇయ్యాడు. అట్లా పైసల కోసం చేస్తున్నట్టు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు నీకు ఏం కాదు. నువ్వు ఎంత నేను చెప్తున్నా కదా, నువ్వు అక్కడ ఎక్కితే నేను ఇక్కడ ఎక్కుతాను బరాబరి. నువ్వు దాని మీదనే ఉన్నా నేను. ఇంకా మంచి వస్తున్నాయి, డాటా మొత్తం బయటకు వస్తుంది. వచ్చినప్పుడు తలకాయ పట్టుకున్నట్టు ఉంటుంది, ఇక గుడ్డ వేసుకున్నాడే తడిగుడ్డ.
తడిగుడ్డ వేసుకున్నాడే నువ్వు ఏ నాయకులను సపోర్ట్ చూసుకొని ఎగురుతున్నావో ఆ నాయకుల డాటా కూడా వస్తుంది. తప్పకుండా తడిగుడ్డ వేసుకునే రోజు నేను తీసుకొస్తా, 100కు 100% తీసుకొస్తాను నేను. నీ బట్టలు మొత్తం ఇప్పపోతున్నాను, నీ ఐఫోను, నీ 16 లక్షల కారు మొత్తం నీ బట్టలు ఇప్పి నీ కుసున పెట్టకపోతే నా పేరు కుప్పల వెంకటేష్ కాదు, రాసి పెట్టుకో. నువ్వు పెద్ద పోటు కానివి తీన్మార్ మల్లనకు నువ్వు చెక్ చేసేంత తీన్మార్ మల్లని చెక్కుతాడట. తీన్మార్ మల్లన కథం అయిపోయింది. మల్లన అసలు నీ బతికెంతరా, నీ బతికెంత, నీ లుచ్చా బతుకు, నీ కథ ఏంది అసలు? లుచ్చానా కొడుక, సిగ్గుండాలే కొంచెమైనా వార్తలు చదువుతావు. అసలు ఏం వార్తలు చదువుతున్నావు, ఏం కథ? నువ్వు ఏంది నువ్వు చదివేది వార్తలు పొద్దున్న లేస్తే? కొంచెమైనా బుద్ధి ఉన్నదా అసలు నీకు? ఏం చదువుతున్నారో నువ్వు వార్తలు? అసలు నీదో వార్తలారా వేదవా? సిగ్గుండాలే కొంచెమైనా. అసలు సిగ్గు మానం శరం ఏం లేదు నీది, అంతే. నువ్వు ఏదంటే బట్టలు ఇచ్చేసి బజార్కి వచ్చినావు పురాదిగా. సంకల్లాకు ఉత్సవాలకు ఇవ్వారా నువ్వు వార్తలు చదివేది? అవలేగా. ఇప్పుడు నువ్వు అట్లా ఇప్పుడు నువ్వు ఏ నాయకుడు అయితే మా నాయకుని గురించి రోజు మాట్లాడుతున్నావు కదా, నేను ఒక్కరోజు జస్ట్ ఇట్లా మాట్లాడు అంటేనే మరి దాడికి దిగుతుంది ఎందుకు? అంటే నేను మరి ప్రతిరోజు కొట్టాలి మరి తీన్మార్ మల్లన, ప్రతిరోజు మనసులో పంపించాలి. ఇక తీన్మార్ మల్లన నా టైపు కాదు, అందుకని మంచితనం కొద్ది బతికిపోతున్నావు బిడ్డ. నువ్వు తోట్లంకాయవు, నువ్వు ఇంకా తీన్మార్ మల్లన విమర్శించే స్థాయారా నీది? ఒక ఎమ్మెల్సీని పట్టుకొని వాడు వీడు అంటావురా లుచ్చానా కొడుక? ఒక ఎమ్మెల్సీని పట్టుకొని వాడు వీడు అంటావు. అంటే నువ్వు పొలిటికల్గా విమర్శించురా. నువ్వు ఏదైనా ఉంటే తప్పు ఎత్తి చూపు. సరే, ప్రతిపక్షం అధికార పార్టీ అనే విషయం పక్కకెట్టు. ఎమ్మెల్సీ కొనసాగుతున్నాడు కాబట్టి ఒక సామాన్య రాజకీయ నాయకులు ఎవరైనా నువ్వు ప్రశ్నించే హక్కు ఉంది. ఆర్టికల్ 19A ప్రకారం, ఆర్టికల్ 19A ప్రకారం నువ్వు నీ భావ ప్రకటన స్వేచ్ఛ తెలిపే హక్కు ఉంది. ఏం తెలుపుతున్నారా నువ్వు? ఏం మాట్లాడుతున్నారా? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు అసలు? అరే తురే ఉచ్చదావురా సాడదావురా గివ్వారా నువ్వు నేర్పేది? దొంగనా కొడుక, ఇంటికాడ అసలు అమ్మ నాన్న నేర్పుతలేరా? మంచి మాటలు నేర్పుతలేరా? అసలు ఏం మాట్లాడుతున్నావు? సోయి ఉన్నదా నీకేమో? సోయుని మాట్లాడుతున్నావా? అంటే మేము మాట్లాడి దూకుంటారు మరి మీ నాయకులు. అందుకే నేను చెప్తున్నా, నేను ఒక్కరోజు మాట్లాడితే మీరు తట్టుకోరు. నేను చెప్తున్నా, వీడు మాట్లాడిన భాష మాట్లాడితే తట్టుకోలేరు. నువ్వు ఎట్లా అయితే విమర్శించు, తప్పులేదు. రాజకీయ నాయకుడిని ఎవరైనా విమర్శించాల్సిందే, తప్పులేదు. తప్పు చేస్తే విమర్శించు. తీన్మార్ మల్లనే ముఖ్యమంత్రి అయినా విమర్శించు. అది ఏం భాష ఏందిరా అంటున్నాను. నువ్వు ఊరవంది ముఖం వేసుకొని పైసలు ఇస్తే ఎవరి వినైనా వీడియోలు చేస్తావు. ఇక సంబంధం లేకుండా ఎవరి వినైనా వీడియోలు చేస్తావు. ఎవరు వినైనా ఇక ప్రతిపక్షం అధికార పార్టీ ఏం లేదు, ఎవరిని పడితే వాళ్ళు తిరుగుతూ ఉంటావు. ఇక గిట్నే ఉచ్చలు దాకురో సంకల్ దాకురో సిగ్గుశరం ఉన్నదా అసలు? నీకేమన్నా నువ్వు మనిషివేనా? మనిషి పుట్టుక పుట్టలే దొంగ నా కొడుక. అట్లా అంటే మేము రోజు దాడి చేయాల్సి వస్తుంది. మరి నువ్వు ఇప్పుడు కేవలం ఒక్కరోజే మనకి ఇట్లా చేస్తే కరెక్టేనా? ఇట్లా వాడినందుకే దాడి చేస్తే మరి నువ్వు మాట్లాడే భాషలకు నువ్వు చేసే కథలకు రోజు దాడి చేయాల్సి వస్తుంది. అదో జర్నలిజం అరాది లుచ్చానా కొడుక? నీదో బతుకు, నీదో కథ, నీ చిల్లరగా. పంది బుధలో పంది బతుకుతే నువ్వు బతుకు, నీదో బతుకు. ఇంకా ఆ పంది కన్నా ఇంత విలువ ఉంటుంది. దొంగ నా కొడుక. రైట్. ఇగో మిత్రులారా, ఇది వార్తలు వార్తలు ఏడలేక ఇదో వార్త చేసుకుంటుండే అంతే. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జర్నలిజం అంటే ఇదేనా జర్నలిజం? ఈ భూత పురాణమే జర్నలిజమా?